చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని బలలో పాల్గొందాం. సంఘముగా బలలో పాల్గొనేటువంటి అవకాశం ఈ దినాల్లో మనకు లేదు. అయినా దేవునికి స్తోత్రం. కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించి మనల్ని మనం పరీక్షించుకొని కుటుంబంగా బలలో పాల్గొందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనము కలిసి చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చదువుబడిన లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో మా దృష్టిని తీసుకుని రాబడిన లేఖన భాగములను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభువులలో పాల్గొన్నట్లు సహాయం చేయము. మీ దాసుని అభిషేకించము. మీరే మాట్లాడమని మా గమనం మీ కోటం తరలిపోకుండా మీ వాక్యంపై కేంద్రీకృతం కావడానికి సహాయం చేయమని మీ సన్నిధి సహాయం దయకనికరం కోరుకుంటూ కృతజ్ఞతలు సమర్పించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము చదువుకున్నటువంటి దేవుడు మనల్ని రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఏ విధంగానైతే దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడో, మన జీవితంలో కూడా ఆయన మనల్ని విమోచించి తన ప్రజలనుగా స్వీకరించి మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనకు ఒక భద్రతగా ఉండి, రాజుగా ప్రభువుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంచున్నాడు. అలాంటి దేవుడి చేత రక్షింపబడినటువంటి మనము దేవుని యొక్క మహిమను పొందవలనని దేవుడు మనల్ని పిలిచాడు అని పౌలు రాస్తూ ఉంటున్నాడు. మనం దేవుడిని మహిమపరచాలి అని దేవుడు కోరుతున్నాడు. అదే సమయంలో దేవుడు కూడా తన ప్రజలను మహిమపరిచేవాడుగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చూడండి, వారిని మహిమపరచెను. దేవుడు తాను ఏర్పాటు చేసుకుని పిలిచి తన కుమారుని యొక్క స్వారూప్యములోనికి తీసుకొని రావడానికి దేవుడు నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరిచాడు అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు కూడా అదే రాస్తుంటున్నాడు. ఆయన సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఎందుకంట యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని, క్రీస్తు యొక్క మహిమను పొందాలని చెప్పేసి దేవుడు మనల్ని
పిలిచాడు. అందుకని చెప్పేసి దేవుని యొక్క సువార్త ద్వారా రక్షింపబడి ఆయన మహిమలోనికి తీసుకుని రాబడవలనని ఆయన చేత పిలువబడి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు చక్కగా రాస్తున్నాడు 15వ వచనంలో. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ప్రభువులో ఉండవలసినటువంటి విధానము, ప్రభువులో ఉండవలసినటువంటి విధానం ఎలా ఉండాలి అంటే ఇక్కడ అంటున్నాడు నిలకడగా ఉండి. ప్రభువులో ఉండవలసిన విధానం, ఒక విశ్వాసి ప్రభువులో ఉండవలసిన విధానం ఏంటి, ఆ విషయాన్ని మనం చూద్దాం. ఎలా ఉండాలి అని చెప్తున్నాడంటే నిలకడగా ఉండి అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఏ విషయాల్లో నిలకడగా ఉండాలో వ్రాయబడి ఉంది. అయితే నేను ఇది ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాన్ని నేను బోధించాలని అనుకోవడం లేదు. నిలకడగా ఉండాల్సినటువంటి 5 విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిది దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నాలుగవది పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి. ఐదవది దేవుని చిత్తమును గూర్చిన నిశ్చయతలో నిలకడగా ఉండాలి. ఈ 5 విషయాలు ఒక విశ్వాసి తన ఆధ్యాత్మికమైన జీవితంలో నిలకడగలిగి ఉన్నప్పుడు ఈ లోకములో దేవుని చేత మహిమపరచబడిన వ్యక్తిగా ఉంటాడు. అదే సమయంలో పరలోకములో కూడా దేవుని చేత మహిమపరచబడిన వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఈ రెండంతల ఆధిక్యత, దేవుని చేత మహిమపరచబడవలసినటువంటి ఆధిక్యతను మనం సంపాదించుకోవాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ప్రభు కొరకు నిలకడ కలిగి ఉండడం అనేది చాలా అవసరం. అయితే నేను ఈ 5 విషయాల గురించి ఈ దినాన మరి చెప్పాలని తలంచడం లేదు. ఒక్క విషయాన్ని మాత్రమే మరి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభుచితమైతే ప్రభు నాకు ఇచ్చిన కృప కొలది ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క విషయాన్ని చూద్దాం. ఈ మొదటి ఆదివారం అంటే ఈ మే నెలలో 5 ఆదివారాలు ఉన్నాయి. ఈ 5 ఆదివారాలు నిలకడగా ఉండడం, ఒక విశ్వాసి దేవునిలో నిలకడగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిది దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము దయచేసి 43వ వచనం, 13:43 చదువు. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తిపరులైనటువంటి యూదా మత ప్రవిష్టులు, యూదులు అనేకులు బర్నబాను పౌలును వెంబడిస్తూ ఉంటున్నారు ప్రభువును అంగీకరించి. అయితే వారు చెప్తుంటున్నారు, పౌలు బర్నబాను చెప్తుంటున్నారు, వారితో మాట్లాడి
దేవుని కృపయందు నిలకడగా ఉండాలి అంటున్నాడు. ఎక్కడ నిలకడగా ఉండాలండి? దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. ఎందుకు ఎందుకు దేవుని కృపయందు నిలకడగా ఉండాలి? మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి అది మనల్ని ఎంతో దేవునిలో నుండి తప్పించడానికి శత్రువు చేసేటువంటి ప్రయత్నాలు అయి ఉండవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో, శత్రువు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితుల్లో, అదే సమయంలో దేవుని చేత పరీక్షింపబడుతున్నటువంటి సమయాల్లో దేవుని కృపలో మనం నిలకడగా ఉండడం ద్వారా దేవుని దీవెన ఆశీర్వాదంలోనికి తీసుకొని రాబడతాం. దేవుని కొరకు జీవించుటకు దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. పౌలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు పౌలు ప్రభువుని నమ్మకంతో ఆయనకి ఎలాంటి కష్టాలు లేవు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో పౌలు దేవుని చేత దర్శింపబడ్డాడో ఆ తర్వాత ఎన్నో రకాలైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, రోగాలు, రకరకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యతిరేకతలు, పోరాటాలు ఎన్నో వచ్చాయి. అయితే ప్రభు తన జీవితాన్ని ఎంతో చక్కగా దేవుని కృపయందు నిలకడగలిగిన వ్యక్తిగా ఉంటూ జీవిస్తూ వచ్చాడు. నిలకడ లేనటువంటి వారు ఎవరు అని చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడినది. వారు ఎవరు అని చెప్పబడుతుంది అంటే భక్తిహీనులు నిలకడగా ఉన్నారంట, కదులుచున్న సముద్రము లాంటి వారు అని రాయబడింది. ఎవరు వారు? భక్తిహీనులు. కాబట్టి భక్తిహీనత అనేది ఒక వ్యక్తిని నిలకడగా ఉంచదు. భక్తిహీనత అనేది ఒక వ్యక్తిని దేవుని కొరకు సరైన విధానంలో జీవించనీయదు. అందుకనే కదులుతున్న సముద్రము లాంటి వారు అని రాయబడింది. ఎలాంటి వారంట వారు? కదులుతున్న సముద్రము లాంటి వారు. సముద్రం ఎప్పుడైనా నెమ్మది ఉంటుందా? ఎప్పుడు ఉండదు. ఎందుకంటే అలలు వస్తూనే ఉంటాయి, గాలి వస్తూనే ఉంటుంది, అలల తాకిడి ఎప్పుడూ ఉంటుంది. ఈ అలలు, ఈ తాకిడి ఇవి ఆ సముద్రాన్ని నెమ్మదిగా ఉండనివ్వరు. కాబట్టి ఈ లోకయాత్రలో దేవుని కొరకు జీవిస్తున్నటువంటి విశ్వాసుల జీవితములో ఈ లోక సముద్రము, ఈ అలలు, ఈ తాకిడి ఇవి ఎప్పుడు ఏదో ఒక విధానములో ఒక విశ్వాసిని తాకుతూ ఉంటాయి, కదిలిస్తూ ఉంటాయి. ఆ టైంలో భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోతూ, ఆ భక్తిహీనతలోనికి వెళ్ళిపోతే ఈ కదులుచున్న సముద్రము లాంటి వారుగానే మనం మిగిలిపోతాం. అంటే తప్పిపోయిన వారుగా ఉంటాం, పడిపోయిన వారుగా ఉంటాం, నిలకడగా ఉండలేం. ఆత్మీయ పోరాటంలో ఓడిపోయిన వారమవుతాం, ఆత్మీయ బలహీనులమైపోతాం. అందుకని దేవుని కృపయందు నిలకడగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. పౌలు జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితుల్లో పౌలు ఎంతో చక్కగా నిలకడగా ఉంటూ వచ్చాడు. దేవునిలో ఉన్న వ్యక్తి నిలకడగా ఉండటం ద్వారా కలిగే మేలులను గురించి మనం చూద్దాం. రండి, మొట్టమొదటిగా ఒక మాట చదివిన తర్వాత చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం పౌలు జీవితంలో వచ్చిన పరిస్థితులను చూస్తే పౌలు అంటాడు, నా శరీరములో ఒక ముళ్ళు ఉన్నది, అది తీసివేయబడవలనని నేను ముమ్మారు ప్రభువును వేడుకున్నాను అంటాడు. కాబట్టి జీవిత యాత్రలో వచ్చే అలా
ఒక భయంకరమైనటువంటి ముళ్ళు. పౌలు అంటున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, ఒక శ్రమ ఉన్నది, అది నా శరీరాన్ని ఎప్పుడు తాకుతా ఉంది. అయితే నేను ప్రభువును వేడుకున్నాను. ప్రభు అన్నాడు 9వ వచనంలో, నా కృప నీకు చాలును. ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును. కాబట్టి మన పరిస్థితుల్లో, ఆత్మీయ జీవితంలో దేవుని కృప మనకు చాలినదిగా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమా 10:12లో రాయబడినది. కాబట్టి ఆయన కృప ఐశ్వర్యము లాంటిది. ప్రియులారా, పౌలు జీవితంలో తన కృపను, దేవుని కృపను పొందుతూ వచ్చాడు. శ్రమలన్నింటిలో ఆ ముళ్ళు తన యొద్ద నుండి తీసివేయబడినప్పుడు కూడా దేవుని కృపలో నిలకడగా ఉన్నాడు. దేవుని కృపలో నిలకడగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో కలిగే మేలులను గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనే 9, 10 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచేటు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కాబట్టి మొట్టమొదటి మేలేంటంటే దేవుని కృప ద్వారా, చాలిన కృప ద్వారా, ఐశ్వర్యవంతమైన కృప ద్వారా మొట్టమొదటిది ఏంటంటే దేవుని బలము. ఎప్పుడు బలహీనతలు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను. పౌలు అంటున్నాడు, నేను బలహీనతలో విశేషముగా, ప్రత్యేకంగా చెప్పాలి అంటే, ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే విశేషమైన ఒక విషయం ఉంది. ఏంటంటే నా బలహీనతల యందే నేను బహు సంతోషముగా చేపడుచున్నాను. తర్వాత అంటాడు, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతమండి! ఎవరికైనా బలహీనత కలిగినప్పుడు, రోగం కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారా? నేను అనుకుంటా ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే బలహీనత, ఉపద్రవం, కష్టం, బాధ, హింస, ఇబ్బంది, శ్రమ అది దుఃఖాన్ని కలిగించేది. నిజంగా పౌలు ఎలా సంతోషంగా ఉండగలిగాడు అంటే, సంతోషంగా ఎలా నిలబడగలిగినాడు అంటే దేవుని కృప ద్వారా ఆయన బలం పొందుతూ వచ్చాడు. నిలకడగా ఉన్నాడు. ఏమాత్రము భక్తిహీనతలోనికి వెళ్ళని జీవితం. కీర్తనకారుడైన దావీదు ఈ విధంగా అంటాడు. 94వ కీర్తన, కీర్తనల గ్రంథము 94 18వ వచనం. 94:18. నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. చూసారా, నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కొన్నిసార్లు వచ్చినటువంటి బలహీనతను బట్టి, ఉపద్రవమును బట్టి, హింసను బట్టి, ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి ఆ ముళ్ళు తనకు ఎంతగానో గుచ్చుకున్నప్పుడు ఆయన, నేను జారిపోతున్నాను, ఇక నా పని అయిపోయింది, నేను పూర్తిగా
దీన్ని సహించలేను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, నిరుత్సాహంలో వెంటనే దేవుని కృప ఏం చేసిందండి? బలపరచుచున్నది. ఎంత అద్భుతం! ముళ్ళు సాధారణంగా మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే అది పుచ్చుకుంటేనే నొప్పిగా ఉంటుంది. ఒకవేళ ముళ్ళు పుచ్చుకొని విరిగిందనుకోండి, ఆ ముళ్ళు దాంట్లోనే ఉంటే, ఆ కాలుకో చేయికో ఎక్కడో ముళ్ళు విరిగి ఆ చేతిలోనే కాలులోనే ఉంటే ఎంత నొప్పిగా ఉంటుంది కదా. ఆ ముళ్ళు అక్కడ నుండి తీసేంత వరకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ గుచ్చుకుంటా ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితిలో నా కాలు జారనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరచుచున్నది. కొన్నిసార్లు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిరుత్సాహం కలిగినప్పుడు, లేదా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇలా దేవుని కృప మనల్ని బలపరిచేదిగా ఉన్నది. పౌలు ఆ విధంగా దేవుని బలమును పొంది ఆయన కృప ద్వారా, ఆ బలము ద్వారా దేవుని సేవలో ముందుకు వెళుతూ వచ్చాడు. ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు వచ్చేటువంటి పరిస్థితులన్నింటిలో కూడా, పోరాటములలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములో, ఇలాంటి కరోనా వైరస్ లాంటి పరిస్థితుల్లో ఇలా మనం బలహీనం కావద్దు, ఎంతో బలమును పొందుకోవాలి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడనే నేను బలవంతుడను అంటాడు పౌలు. ఫిలిప్పి 4:11 ఉంది కదా. ఈ సంవత్సరం మనకు మరి వాగ్దానము ఇవ్వబడింది, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి ఆయన బలము ద్వారా మనం సమస్తము చేయాలి. తిమోతితో పౌలు అంటాడు, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా తిమోతి, ప్రభువైన క్రీస్తు యేసు కృప ద్వారా బలవంతుడు కమ్ము. ఓ తిమోతి, నీకు బలం కావాలా? నువ్వు అన్నం బాగా తినాల్సిన పని లేదు, లేకపోతే ఎక్సర్సైజ్ చేసిన పని లేదు. నువ్వేం చేయాలి? నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, శక్తివంతుడిగా ఉండాలి అంటే, ఆధ్యాత్మికమైనటువంటి ఒక బలవంతుడిగాను, పోరాట యోధుడిగా ఉండాలంటే దేవుని కృపను ఆధారం చేసుకో, ఆయన కృపను పొందుకో. ఆయన కృప ద్వారానే నీకు బలం ఉన్నది. తిమోతి, యవనస్తుడవు నీవు. శరీర సంబంధమైన దారుణ్యం కొరకు కాదు, ఆత్మ సంబంధమైన దారుణ్యాన్ని, ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలి. అయితే తిమోతి, దేవుని కృపలో నువ్వు నిలకడగా ఉండు, లేదా దేవుని కృపను ఆధారం చేసుకో. పడిపోయే సమయంలో, తప్పిపోయే సమయంలో, కష్ట సమయంలో ఆయన కృపను ఆధారం చేసుకోవాలి. మరి మొట్టమొదటిది పిల్లరా, దేవుని కృప ద్వారా మనం బలం పొందుకోవాలి. అప్పుడు కృపలో మనం నిలబడగలం మన బలహీనతల్లో. ఆ విధంగా మనము దేవునిలో ముందుకు సాగవచ్చు. పిల్లరా, రెండవదిగా మనం చూద్దాం, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 14వ వచనం చదవండి. ఉదయమున నీ కృపతో మమ్మును పరితృప్తి పరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. చూడండి, నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని కృపతో తృప్తిపరచబడుట. రెండవది ఏంటంటే, కృప ద్వారా తృప్తి కలిగి జీవించడం. ఎప్పుడంటే కొరతలు కలిగినప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు దేవుని కృప ద్వారా మనం బలపరచబడాలి. కొరతలు కలిగినప్పుడు, లేమిలో ఏమీ లేదు, శూన్యం, ఇక వేరే ఎలాంటి రాబడి లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పరిస్థితి ఏంటి అనుకునేటువంటి సమయంలో
తృప్తిని కలిగి ఉండాలి. కృప ద్వారా దేవుని తృప్తి మనం అనుభవించాలి. అందుకే ఇక్కడ అంటాడు, ప్రభువా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషం. మా దినములన్నీ ఎన్ని దినాలు? బ్రతికినంత కాలం. ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో లాక్డౌన్ ఉన్న పీరియడ్ అంతా సంతోషం. కొన్నిసార్లు మనకు కొరతలు ఉంటాయి, విశ్వాసులకు కొరతలు ఉంటాయి, అందరికీ కొరతలే. పోయిన నెల ఉద్యోగస్తులకు పూర్తి జీతం ఇవ్వలేదు, సగం జీతమే ఇచ్చారు. నిజంగా వాళ్ళ పరిధిలో వాళ్ళకు కూడా కష్టమే. ఇంకా పని చేసుకునేటువంటి వారికి, కూలి చేసుకునేటువంటి వారికి, వారి పరిధిలో ఇప్పుడు కూలి లేదు, వారి పరిధిలో వారికి కష్టమే. సేవకులైనటువంటి వారికి, సంఘాల మీద ఆధారపడి జీవించే సేవకులైనటువంటి వారికి కూడా కష్టమే. అయినా దేవుడు నమ్మదగిన వాడు. అందుకే దేవుని కృప చేత, కృపలో తృప్తి ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దినమంతా సంతోషం ఉంటుందంట. దేవుని కృప ఉదయం పొందుకుంటే చాలు, అంతే సంతోషం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడు సంతోషంతో ఉంచేవాడుగా ఉంచున్నాడు. కొరతలో పౌలు చక్కని మాట మరి ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇది నా జీవితంలో నేను కొన్నిసార్లు నా జీవితాన్ని కూడా నేను అనుభవించుకుంటాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నిజంగా పౌలు జీవితంలో తాను తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతమండి ఇది! కాబట్టి మనం తృప్తి కలిగి ఉండేది నేర్చుకోవాలి. కొదవ కలిగి ఉన్నదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయలేదు అంటాడు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములో దీన స్థితిలో ఉండనెరుగుదును, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఏంటంట? లేమిలో ఉండడం నేర్చుకున్నాడు. కొంతమందికి కొరత ఉంటే నెమ్మది ఉండదు, కొంతమందికి లేమి ఉంటే వారికి తృప్తి ఉండదు. ఈ దినాల్లో సమాజంలో చూస్తే, లోకంలో చూస్తే తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉంటున్నారు. దేవుడు చాలా సమృద్ధిగా ఇస్తాడు వాళ్ళకు. ఉద్యోగం ఉన్నది, డబ్బు ఉన్నది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి, పొలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, ఇల్లు ఉంటాయి, కిరాయిలు వస్తాయి. అయినా వారి జీవితంలో తృప్తి ఉండదు. దేవుని మందిరానికి వారు వెళ్ళరు, ఆదివారం దేవుని ఆరాధించడానికి వెళ్ళరు. ఆదివారం కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆదివారం కూడా దేవుని మందిరానికి రాకుండా స్పెషల్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు. కాదంటారా? కాదనడానికి లేదు. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఈ దినము దేవుని ఆరాధించే దినం, దేవుని ఇంటికి వెళ్ళే దినం ఇది అని ఒక వ్యక్తి తన జీవితంలో అలవార్చుకోవాలి. అయితే పౌలు అంటున్నాడు, నేను లేమిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పిల్లగా ఆకలి కొని ఉండుటకును, కడుపు నిండి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును నేను నేర్చుకున్నాను అంటున్నాడు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో మనం దేవుని కృప చేత నింపబడినప్పుడు, దేవుని కృపను పొందుకున్నప్పుడు ఆ కృప చేత మనకు తృప్తి ఉంటుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభు మన జీవితంలో ఆ తృప్తి ద్వారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి దేవుని కృపను బట్టి ప్రియరా, రెండవదిగా ఏముంది?
తృప్తి. పౌలు అది నేర్చుకున్నాడు. మనం కూడా ఆ విధంగా నేర్చుకొని ప్రభువును సేవించాలి. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచు, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉప్పుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. చూసారా? కాబట్టి దేవుడే మనల్ని నడిపించేవాడు. క్షామకాలమున ఏమీ లేనప్పుడు, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు తృప్తిపరుస్తాడు. నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉప్పుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. కాబట్టి ఆయన కృపను ఆధారం చేసుకుని జీవించే వారికి ఏ కొరత కూడా ఉండదు. అది ఒంటరితనమైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు వారి కొరతలన్నీ తీరుస్తాడు. వారి కుటుంబ అవసరతలను తీరుస్తాడు, వారిని పోషిస్తాడు, వారిని ఏదో ఒక విధానంలో దేవుడు వారి అవసరతలన్నీ తీరుస్తాడు. ఇది మనం గుర్తించాలి. ప్రభు మీద ఆధారపడాలి. ఏ మనుషుల పైన మనం ఆధారపడకూడదు, ఎవరి వైపు చూడకూడదు. ప్రభువుని మనం ఆధారం చేసుకుని ఉదయం ఆయన కృపను పొందుకుంటే చాలు, దేవుడు సంతోషముతో నింపుతాడు. కాబట్టి ఇక్కడ క్షామకాలమున తృప్తిపరచబడు అంటే ఏమీ లేనప్పుడు, కొరతలో ఉన్నప్పుడు తృప్తి కలిగిన జీవితం. 36వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. కాబట్టి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. పౌలు యొక్క జీవితము, పౌలు ఎప్పుడు దేవుని మందిరంలో ప్రసంగించాలి, ఎక్కడికి వెళ్ళినా ప్రసంగం చేయాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన లేదు, ఏం సంపాదించుకోవాలనే ఆలోచన లేదు. ఎంతసేపు దేవుని మందిరం గురించి, దేవుని ప్రజల గురించి, దేవుని సువార్తల గురించి, ఆత్మల రక్షణ కొరకే ఆయన మరి ముందుకు వెళుతూనే ఉన్నాడు. అందుకే ఆయన జీవితంలో తృప్తి ఉంది. కాబట్టి ఈ లోక సంబంధంగా డబ్బు పైన, ఆస్తి పైన, సంపాదన పైన ఉండేటువంటి దానిపైన ఉన్న మనస్సు కలిగి ఉన్నటువంటి వారి జీవితంలో ఇలాంటి సంతృప్తి పొందలేదు. దేవుని కొరకై ప్రయాసపడేటువంటి, దేవుని పరిచయం కొరకై, దేవుని మందిరం కొరకై జీవించేటువంటి వారి జీవితము సంతృప్తి కలిగి ఉంటుంది. దేవుడు వారికి ఏం కొరత చేయడు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలిగలను, కానీ ఆయన భయభక్తులు గల వారికి ఏమీలు కదువై ఉండదు. పౌలు అలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. అందుకే ఆయన తృప్తి కలిగి జీవించడానికి నేర్చుకున్నాడు. చాలాసార్లు నీ జీవితంలో తృప్తి లేదు అంటే, నీ జీవితంలో నువ్వు ఏదో సంపాదించడానికి, ఏదో చేయడానికి నువ్వు పరిగెత్తుతున్నావు. దేవుని విషయం కంటే లోక సంబంధమైన విషయముల మీద నువ్వు ఎక్కువ ఆసక్తి చూపుతున్నావు, దానికోసం ప్రయాసపడుతున్నావు, పరిగెత్తుతున్నావు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకే నీ జీవితంలో తృప్తి లేదు. పిల్లలు మనం అలా ఉండకుండా గాక. ఇక 3వ విషయాన్ని చూద్దాం. దేవుని కృపలో వారు నిలకడగా ఉండడానికి బలం ఎంతో అవసరం. కృపలో నిలకడగా ఉండడానికి సంతృప్తి ఎంతో అవసరం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యములను, ప్రతి సద్వాక్యములను మిమ్మల్ని స్థిరపరచునుగాక. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. ఏంటండి? కృప ద్వారా నిత్యమైన ఆదరణ.
మూడవది ఏంటంటే నిలకడగా ఉండాలి అనడానికి దేవుని కృప ద్వారా నిత్యమైన ఆదరణను పొందాలి. కృప ద్వారా కలిగేటువంటి 400 మేలులు ఇవి. ఇంకొకటి ఉన్నది, తర్వాత నేను చెప్తాను. ఈ మూడవది కృప ద్వారా నిత్యమైన ఆదరణ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రికలో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించండి, కొరింథీయులకు. కానీ క్రీస్తు యొక్క శ్రమలు మాయందేలా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూడండి, ఇక్కడ దేవుడు ఆదరిస్తున్నాడు అంటున్నాడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. దేవుని కృప ద్వారా ఆదరణ, సమస్తమైనటువంటి ఆదరణ అంటే అన్ని పరిస్థితుల్లో, శ్రమలో లేదా శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు, కష్టములో ఉన్నవారిని ఆదరించుటకు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదరించుటకు క్రీస్తు ద్వారా ఆ ఆదరణ మేమెంతగానో పొందుతున్నాము అంటున్నాడు. లేదా ఆ కృప, ఆ ఆదరణ మాకు విస్తరిస్తున్నది అంటున్నాడు పౌలు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మా శ్రమంతటిలో ఆయన మమ్మను ఆదరించుచున్నాడు. వీళ్ళరా, మన దేవుడు మన శ్రమలలో, మన కష్టములో, మన పరిస్థితులన్నిటిలో ఆయన ఆదరించువాడు. తల్లి లాంటి ఆదరణ, తండ్రి లాంటి ఆదరణ, స్నేహితుని లాంటి ఆదరణ. కాబట్టి ఇలాంటి గొప్ప ఆదరణ మేము శ్రమలో ఉన్నప్పుడు మేము ఆదరింపబడుతున్నాము. ఈ ఆదరణ ఎలాంటి ఆదరణ అంట? కృపచేత నిత్యమైన ఆదరణ. ఏదో ఒక్క రోజుతో పోయేది కాదు, 2 రోజులతో పోయేది కాదు, వారం రోజులతో పోయేది కాదు. నిత్యము బ్రతికి ఉన్నంత కాలము మాకొచ్చే శ్రమలో, మాకొచ్చే కష్టములో, మా తోటి వారు పడే శ్రమలో, మా తోటి వారు పడే కష్టములలో మేము ఆదరించబడుచున్నాము. అదే సమయంలో వారిని కూడా మేము ఆదరిస్తున్నాము అంటున్నాడు. ఎంత కృపను పొంది ఉంటాడు పౌలు. అందుకే ఆయన దేవుని కృపలో నిలిచి ఉన్నాడు. ఇక పౌలు యొక్క శ్రమను గురించి మనం చదువుతూ వచ్చినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు అక్కడ మనకు తెలుస్తాయి. 23వ వచనం నుండి నేను చదువుతున్నాను. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి మొదలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదలలోను ఉంటిని.
ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఎన్ని శ్రమలు కదా, ఎంత కష్టము కదా. ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇంత కష్టతరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఓదార్చగలరు? నిజంగా పౌలు ఇలాంటి శ్రమ పరిస్థితుల్లో ఎంతగానో దేవుని చేత ఆదరింపబడతాడు. తన జీవిత కాలం అంతా నిత్యమైన దేవుని కృపచేత ఆదరింపబడుతూ వచ్చాడు. తాను ఆదరింపబడడం మాత్రమే కాదు, అలాంటి శ్రమ గుండా వెళ్ళే వారిని ఆయన ఆదరిస్తూ వచ్చాడు. అందుకే దేవుని కృపలో నిలకడగా ఉండగలుగుతూ వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా అదే విధంగా జీవిస్తూ వచ్చాడు. నిందింపబడ్డాడు, దయ్యములు పట్టినవాడు అని చెప్పబడుతూ వచ్చాడు, దూషింపబడుతూ వచ్చాడు, అవమానపరచబడుతూ వచ్చాడు. అయినా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడుతూ వచ్చాడు, కొరడాల చేత కొట్టబడుతూ వచ్చాడు, వేదన పడుతూ వచ్చాడు, శిలువ మరణం పొందుతూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజు కూడా తను పొరపాటు చేయలేదు, ఏ రోజు కూడా తప్పిపోలేదు. పౌలులాగా నిజంగా పౌలు తనను క్రీస్తును ఆధారం చేసుకొని జీవించాడు. అందుకే అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. పౌలు క్రీస్తుని తనకు ఒక మాదిరిగా, మోడల్గా తీసుకున్నాడు. మనం ఎవరిని మోడల్గా తీసుకుంటున్నాం? ఎవరిని మాదిరిగా తీసుకొని జీవిస్తున్నాం? కష్ట సమయంలో, శ్రమలో, సహోదరులు హింసించినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, కొట్టబడినప్పుడు, ఆపదల సమయంలో, స్వజనుల వలన ఆపదల సమయంలో ప్రియులారా, ఇంకా చెప్పాల్సినవి అనేకం ఉన్నాయి అంటున్నాడు. అయితే పౌలు జీవితంలో ఇలాంటి యోగ్యమైన మంచి జీవితాన్ని జీవించాడు. అలాగే మనం కూడా ప్రభు కొరకై జీవించవలసిన వారుగా ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచి శిష్యులైన వారికి కనపరచబడి వారికి బాధ్యతను అప్పగించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత శిష్యులైన వారు ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళి క్రీస్తుని గురించి, ఆయన మృతుల్లో నుండి లేచిన మరి విధానం గురించి వారు బోధిస్తూ ఉంటున్నారు. ఆ సమయంలో పిల్లల వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎంతో కష్టం వచ్చేసింది. అందరూ వారిని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రీస్తుని గురించి మీరు మాట్లాడవద్దు, ఆయన గురించి బోధించవద్దు అని వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చారు. తర్వాత 17వ వచనం అపోస్తలుల కార్యం 4:17లో రాయబడింది, వారికి బెదురు పెట్టారు, ఇబ్బంది పెట్టారు. అయినా వారు క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి వారు ప్రకటిస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. అందుకే ఒక చక్కని మాట రాయబడినది 4వ అధ్యాయం 33వ వచనం, ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. కాబట్టి దైవ కృప అందరి యందు ఉండేను. వారికి కూడా ఎన్నో కొరతలు వచ్చాయి, లేమి ఉంది. అయితే వారి హృదయము ఏక హృదయము, వారు ఏకాత్మ కలిగిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు కలిగినటువంటి దాన్ని వారు సమిష్టిగా అందరూ పంచుకున్నారు. ఉన్న దాంట్లోనే వారు సమిష్టిగా దాన్ని పొందుతూ దేవుని కృపను పొందుతూ ఉన్నారు. అందరి ఎడల కృప అధికముగా ఉండేను. ఈ దినాల్లో
శ్రమలు విస్తరించడానికి కొన్నిసార్లు మనమే వాటిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఏక హృదయం లేకపోవడం, ఏకాత్మ లేకపోవడం, సమిష్టిగా ఉండకపోవడం, ఒక్కటిగా ఉండకపోవడం, వేర్పాటు విధానం. దీనిని బట్టి కొన్నిసార్లు కృప, దేవుని కృప అందరి ఎడల ఉండడం లేదు. అందుకే ఆదరణ లేదు, దుఃఖం. అయ్యో, ఈ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది? ఒకప్పుడు చాలా బాగుండేనే, ఇలా ఎందుకు మారిపోయారు? వీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? అనేటువంటి మాటలను బట్టి చూస్తే ఆదరణ లేదు. కారణం ఏకాత్మ లేకపోవడం, కారణం ఏక హృదయం లేకపోవడం, కారణం సమిష్టిగా ఉండకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా అందరి యందు దైవ కృప ఉండకపోవడం. అందుకే ఆదరణ లేదు. ఆదరణ లేకపోవడానికి కారణం నువ్వేనేమో. ఒకసారి ఆలోచించు. దేవుని ఆదరణ సంఘములకు, దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు ఉండకపోవడానికి కారణము నువ్వేనేమో. ఒకసారి పరీక్షించుకోవాల్సిన సమయము వచ్చింది అనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఇలా దైవ కృప అందరి యందు పొందినప్పుడు వారు గొప్ప ఆదరణ పొందుతూ వచ్చారు. శ్రమ ఏదైనా, కష్టం ఏదైనా, వారు క్రీస్తుని గురించి మాట్లాడొద్దని చెప్పినా, బోధించవద్దని చెప్పినా, వారిని బెదిరించినా, వారిని కొట్టినా, వారిని హింసించినా వారు ఆదరింపబడ్డారు. ఒకరి ఆదరణ ద్వారా ఒకరు ఆదరింపబడి ఏకాత్మ, ఏక హృదయం, సమిష్టిగా క్రీస్తును పునరుద్ధానం గురించి ప్రకటించారు. మన జీవితం ఎలా ఉన్నది? అందుకే వారు దేవుని కృపలో నిలకడగా ఉండగలిగినారు, ఎన్నో మేలులు పొందారు. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది, దేవుని కృప ద్వారా బలం పొందుకోవాలి, దేవుని కృప ద్వారా తృప్తి కలిగి జీవించాలి. మూడవది, దేవుని కృప ద్వారా నిత్యమైన ఆదరణ పొందుతూ ఉండాలి. ఇక 4వదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీ 2:5. అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇక 4వదిగా చూస్తే కృప ద్వారా రక్షణ. దేవుని కృప ద్వారా మనం రక్షణ పొందాలి. ఇది రక్షణ అనేది 2 విధాలుగా మనం చూడవచ్చు. ఒకటి శరీర సంబంధమైన రక్షణ, రెండవది ఆత్మ సంబంధమైన రక్షణ. కాబట్టి దేవుని కృప ద్వారా మనం శరీర సంబంధంగా రక్షింపబడుతూ ఉండాలి, కాపాడబడుతూ ఉండాలి. అదే సమయంలో ఆత్మ సంబంధంగా కూడా రక్షణను మనం పొందుతూ ఉండాలి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం చదవండి. 15:11. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. కాబట్టి ప్రభువైన కృప చేత, యేసు కృప చేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం. యేసుక్రీస్తు కృపవారి ద్వారా రక్షణ ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, నిత్య జీవం ఉన్నది, మోక్షం ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 3:24 రాయబడింది, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పాపములో ఉన్న వ్యక్తి
చెడు అలవాట్లలో దుర్వ్యసనములో ఉన్నటువంటి వ్యక్తి దేవుని కృపను ఆధారం చేసుకున్నట్లయితే రక్షణ పొందవచ్చు, పాప క్షమాపణ పొందవచ్చు, పాపం నుండి పూర్తిగా విడుదల పొందవచ్చు, అపవిత్రత నుండి విడుదల పొందవచ్చు, చెడ్డ జీవితం నుండి విడుదల పొందవచ్చు. ఇంకా నువ్వు చెడ్డ జీవితంలోనే ఉన్నావు అంటే, అపవిత్రమైన పాపపు జీవితంలోనే నువ్వు ఉన్నావంటే దేవుని కృపను నువ్వు ఆధారం చేసుకోవడం లేదు. కాబట్టి దేవుని కృప ద్వారా ఉచిత రక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. నువ్వెవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతం పోడైనా సరే, నీకు రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి అవసరం. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఎవరైనా సరే. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నువ్వు క్రైస్తవుడవా, క్రైస్తవుడు కాదా, ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవం నీకున్నదా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందిన అనుభవం నీకున్నదా? నీ పాపములు క్షమించబడి నిశ్చయత నీకున్నదా? మరలా ఒకసారి అడుగుతున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి, పాపములు క్షమించబడినవనే నిశ్చయతను కలిగి ఉంచున్నావా? మందిరానికి వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానుక వేస్తున్నావు, మందిరం ఊడుస్తున్నావు, శుభ్రం చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. రక్షణ పొందిన నిశ్చయత నీకున్నదా? కాబట్టి రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి నీకు సమీపముగా ఉన్నది. ఆయన నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ పాపములు క్షమించి నీకు రక్షణని అనుగ్రహిస్తాడు. ఏం చేయాలి? ఆ రక్షణ పొందడానికి నువ్వు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏమైనా అర్పించాలా? బైబిల్ చెప్తా ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించి ఎడలా నీకు రక్షింపబడదు. కాబట్టి నువ్వేం చేయాల్సిన పని లేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఎస్, ఆయన సర్వాధికారి, సర్వాధిపతి, అంతటా ఉండేవాడు, అన్ని సమయాల్లో ఆరాధింపబడుతున్నవాడు, సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి అది నువ్వు నీ నోటితో ఒప్పుకొని, ఏ సర్వాధికారి అయిన దేవుడు పాపను రక్షించటకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, పాపను రక్షించడానికి క్రీస్తు లోకంలోకి వచ్చిన మాట వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యములైనది అని 1 తిమోతి 1:17 రాయబడినది. కాబట్టి యేసుక్రీస్తు పాపను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో నీ నా పాపం కొరకై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు మృతుల్లో నుండి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది నా పాపముల కొరకేనని, యేసుక్రీస్తు శిలువలో చనిపోయింది నా పాపముల కొరకేనని, యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడు అని నువ్వు నమ్మినట్లయితే, నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. అలాంటి రక్షణ నీకు ఇవ్వడానికి సమీపంగా ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుని కృప ద్వారా ఆ రక్షణను పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రక్షణను పొందుకుంటే నువ్వు నిలకడగా ఉండగలవు. నీ పాప జీవితం పోతుంది, నీ త్రాగుడు పోతుంది, నీ చెడు అలవాట్లు పోతాయి. ఒక నిలకడ, ఒక మంచి జీవితం, ఒక యోగ్యమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితం, అందరూ మెచ్చుకునే జీవితం నీలోని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నేను ఎవరు మెచ్చుకోవడం లేదు, ఎప్పుడైతే నేను అందరూ దూషిస్తున్నారు, ఎప్పుడైతే నువ్వు ఒక పాపములో ఉన్నావు, ఎప్పుడైతే అందరూ నిన్ను చీ అంటున్నారు, ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితం మారిపోతుంది. యోగ్యమైన జీవితం ప్రభు నీకు అనుగ్రహించగలడు. కాబట్టి ఇప్పుడే ప్రభు అనే పాపిని నేను 2 మాటలు ప్రార్థన చేయి, ప్రభు నీకు రక్షిస్తాడు. ఒకవేళ ఇప్పటికే నువ్వు రక్షణ పొంది ఉన్నావు, బాప్టిజం తీసుకున్నావు, అంతా అయిపోయింది అనుకుంటున్నావేమో. కానీ రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నప్పటికీ కూడా నువ్వు మారుమనసు పొందాలి. వారు సేవకులైనా సరే, సంఘ పెద్దలైనా సరే, విశ్వాసులైనా సరే, బాధ్యత వహించే వారు ఎవరైనా సరే ప్రతిరోజు రక్షణ పొందాలి.
బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. విశ్వాసులకు రక్షణ అవసరమా? అవసరం. ప్రతిరోజు రక్షణ పొందాలి. ప్రతిరోజు నీ పాపముల నుండి నువ్వు కడగబడాలి. ప్రతిరోజు నీ అపవిత్రత నుండి నువ్వు తీసివేయబడాలి. ఏదో ఒక విధానములో పాపము నిన్ను అంటుకుంటుంది. ఏదో ఒక విధానంలో శత్రువు నిన్ను దేవుని నుండి నిలకడగా ఉండకుండా, దేవుని చేతను మహిమపరచబడకుండా వాడు ఏదో ఒక విధానంలో నిన్ను ఇబ్బంది పెడతాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు రక్షింపబడాలి. విశ్వాసమైన వారు కూడా రక్షణలోనికి తీసుకుని రాబడాలి. పాపము నుండి విడుదల పొందాలి. అపవిత్రత నుండి ప్రతిరోజు, ప్రతి క్షణం. ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు నేను విన్నాను, ప్రతిరోజు ప్రతి క్షణము మనం మారుమనసు పొందాలి అని. బైబిల్లో వ్రాయబడిన మాట ఎంత సత్యము కదా. విశ్వాసమైనప్పటి కంటే, అంటే నువ్వు విశ్వాసమే, అప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉన్నది అంటున్నాడు. ఇలా నువ్వు విశ్వాసిగా ఉండి ఏదైనా పొరపాటులో ఉన్నావేమో, చేయకూడని పాపములో ఇంకా నువ్వు కొనసాగుతున్నావేమో రహస్యంగా. జాగ్రత్త సుమా. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో, మారుమనసు పొందు, పాప క్షమాపణ పొందు, ప్రభు దగ్గర వేడుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో మాట రాయబడినది, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం. కాబట్టి అనుదినము మారుమనసు పొంది రక్షింపబడుతూ ఉన్నటువంటి వారిని, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వారి రక్షణ నిమిత్తం రెండవసారి క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన రక్షణలో ఉన్నటువంటి వారు ఆయనతో పాటు ఎత్తబడేవారుగా ఉంటున్నారు. ఆ విధంగా మనం ఈ రక్షణ అనుభవంలోనికి రావాలి. విశ్వాసమైన ఎవరమైనా సరే. కాబట్టి కృప ద్వారా రక్షణ, దేవుని కృప ద్వారా మనం రక్షణ పొంది దేవుని కృపలో నిలకడగా ఉండునట్లుగా మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని కృపలో నిలకడగా ఉండాలి. ఇది ఎంతైనా అవసరం. చాలాసార్లు అనేకుల జీవితాల్లో ఈ విధంగా రక్షణ పొందకుండా విశ్వాసులైనప్పటికీ, ఇంకా విశ్వాసులు కాకపోయినప్పటికీ వారి జీవితంలో మరి ఈ విధంగా ఉంటున్నారు. బైబిల్లో రాయబడి ఉన్నది. ఒకవేళ మన జీవితం అలా ఉన్నదేమో పరీక్షించుకొని మనం వాళ్ళలో పాల్పొందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చూసారా, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని కృపను వ్యర్థం చేస్తున్నారు. వ్యర్థమైన జీవితం, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వ్యర్థమైన జీవితాన్ని కలిగి ఉంటున్నావా? దేవుని కృపను పొందావు, రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, అయినా దేవుని కృపను వ్యర్థం చేస్తున్నావా? వద్దు. ఇప్పటికైనా వ్యర్థమైన జీవితాన్ని వదిలిపెట్టు. ఇంకొక మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ 2:21, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూసారా, పౌరాక్షుడికి గలతీయులకు రాసిన పత్రికలో నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అంటున్నాను. కాబట్టి కొంతమంది దేవుని కృపను నిరర్ధకం చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఒక విశ్వాసమై ఉండి దేవుని కృపను నిరర్ధకం చేస్తే నీ విషయంలో
క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము, వేస్ట్. దేవుని కృపను నిరర్ధకం చేసి ఆయన చనిపోయినది నిష్ప్రయోజనమైనదిగా మార్చుకుంటావా? ఎంతకాలము దేవుని కృపను నిరర్ధకం చేస్తావు? జాగ్రత్త సుమా. నీ పాపమును బట్టి క్రీస్తు యొక్క కృపను నిరర్ధకం చేసి ధైర్యంగా జీవిస్తున్నావేమో. దేవుని కృపను నిరర్ధకం చేయవద్దు. దేవుని కృపను వ్యర్థం చేయవద్దు. దేవుని కృపను నిరర్ధకం చేయవద్దు. మూడవదిగా యూదా రాసిన పత్రికలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడినది: ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. చూసారా, దేవుని కృపను ఏం చేస్తున్నారట? దుర్వినియోగపరుస్తున్నారు. ఎంత భయంకరం కదా! దేని కొరకు? కామాతురత్వానికి, శరీరాన్ని అదుపులో పెట్టుకోకుండా చెడ్డ వ్యభిచార సంబంధమైన జీవితం, కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు క్రీస్తును విసర్జిస్తున్నారు. జాగ్రత్త, నువ్వు తీర్పు పొందుటకు సూచింపబడిన వాడు, సూచింపబడిన దానవు. ఫుట్నోట్లో రాయబడింది వ్రాయబడిన వారు. కాబట్టి దేవుడు రాస్తున్నాడు. నువ్వెక్కడ దేవుని కృపను విసర్జిస్తున్నావో, దుర్వినియోగపరుస్తున్నావో దేవుడు రాస్తున్నాడు. ఎవని పేరైనా జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్ని గంధకములతో మండుగుండంలో పడవేయబడినది 2వ మరణం రాయబడినది. ఇది అవిశ్వాసమైన వారికి, రక్షణ లేని వారికి, క్రీస్తును అంగీకరించినటువంటి వారి జీవితం. ప్రియా సహోదరుడా, సహోదరి, అయితే క్రీస్తును అంగీకరించిన వారి విషయం ఏంటి? వారి విషయంలో దేవుడు ఏం రాస్తున్నాడు? ఇక్కడ రాయబడింది, కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమును దుర్వినియోగపరచుచు క్రీస్తును విసర్జిస్తున్నారు. కాబట్టి వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఒకవేళ ఆ బుక్లో ఉన్నావేమో, రక్షణ పొందినప్పటికీ కాబట్టి దేవుడు రాస్తున్నాడు. రక్షణ పొందిన తర్వాత విశ్వాసి ఉన్నప్పటి నుంచి మనం ఏమేం చేస్తున్నాం అవన్నీ దేవుడు రాస్తున్నాడు. ఆ లిస్ట్ అంతా ఒక దినాన దేవుని దగ్గర ఉంటుంది. దేవుని న్యాయపీఠంలో నిలబడినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఇక్కడే నిలబడలేదు, ఇక్కడగా ఇక దేవుని ఎదుట ఎలా నిలబడగలవు? జాగ్రత్త సుమా. కాబట్టి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని కృపలో ఈ లోకంలో మనం నిలకడగా ఉండి మనం ప్రభువును సేవిద్దాం. కాబట్టి దేవుని కృపను ఆధారం చేసుకొని జీవిద్దాం. దేవుని కృప ద్వారా బలం పొందుదాం బలహీనతల్లో. దేవుని కృప ద్వారా తృప్తి పొందుదాం కొరతలో. దేవుని కృప ద్వారా నిత్యమైన ఆదరణ పొందుదాం శ్రమల్లో. దేవుని కృప ద్వారా రక్షణ పొందుదాం పాపములో పడిపోయినప్పుడు. 4 విషయంలో ఒక వ్యక్తి దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని కృపలో నిలకడగా ఉండగలడు. పౌలు ఆ విధంగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడిని. ఏమన్నాడు? ఏం పోరాటం పోరాడంట? మంచి పోరాటం నేను పోరాడాను అంటున్నాడు. ఎంత మంచి జీవితం అండి. కాబట్టి ఆయన నేను మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, కాబట్టి ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఎంత అద్భుతమైన నిరీక్షణ. కాబట్టి నీ జీవితంలో నిలకడ ఉన్నదా? నువ్వు మంచి పోరాటం పోరాడుతున్నావా? నీ పరుగు ఎలా ఉంది? నీ కొరకు నీతి కిరీటం ఉన్నదని నువ్వు ఎరిగేవా? కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. 4 తీసుకుని రాబడి ప్రభువును సేవిద్దాం. ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించిన దాకా.